హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటాయో చూద్దాం. అండ్ ఈ వీడియో టాపర్స్ కోసం అయితే కాదు. మీకు 100% 60/60 కావాలంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని చాప్టర్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యాజ్ ఫర్ బ్లూ ప్రింట్ షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ చదువుకోవాలి, ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేదాన్ని ఫాలో అయితే మీరు మాక్సిమం అప్ టు 56 to 58 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వెరీ షార్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు చాప్టర్ 1 ఫిజికల్ వరల్డ్లో డిస్కవరీస్ అడుగుతారు. డిఫరెంట్ సైంటిస్ట్ సివి రామన్ డిస్కవరీ ఆఫ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. అండ్ దాంతోపాటు వాట్ ఈస్ ఫిజిక్స్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఫండమెంటల్ ఫోర్సెస్. సో ఈ చాప్టర్లో మనం అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి. ఉన్నదే 5 క్వశ్చన్స్, వాటిని ప్రాపర్గా చదువుకుంటే సరిపోతుంది. దాంతోపాటు అడిషనల్గా చదవాల్సింది డిస్కవరీస్ ఆఫ్ డిఫరెంట్ సైంటిస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ తీసుకుంటే ఐన్స్టీన్ డిస్కవరీ అడగవచ్చు. ఐన్స్టీన్ డిస్కవరీ ఇక్కడ రిలేటివిస్టిక్ మాస్ ఎనర్జీ రిలేషన్ అది E=mc². అండ్ దాంతోపాటు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఇన్వెంట్ చేస్తాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ వస్తుంది ఐన్స్టీన్కి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇట్లా డిఫరెంట్ సైంటిస్ట్ డిస్కవరీస్ కూడా అడుగుతుండొచ్చు. ఇంకా దాంతోపాటు బీటా డీకే అని ఒక క్వశ్చన్ ఉంటుంది. రేడియో యాక్టివ్ డీకే ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్ ఇస్ కాల్డ్ బీటా డీకే. బీటా డీకే అనే క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి అడిగారు ఎగ్జామ్లో. బీటా డీకే ఇస్ రేడియో యాక్టివ్ డీకే ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్. ఇది ఫిజికల్ వరల్డ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనకు మోస్ట్లీ అక్యురసీ, ప్రెసిషన్ డిఫరెన్సెస్. సో ఏం లేదు, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉన్న దగ్గర మీకు పాసిబుల్ అయితే ఆల్ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చదవాలి కంపల్సరీ. ఇట్లా అయితేనే 60 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్యురసీ, ప్రెసిషన్ డిఫరెన్సెస్, దాంతోపాటు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, మినిమైజేషన్ ఆఫ్ సిస్టమేటిక్ ఎర్రర్స్, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అని ఇంకో క్వశ్చన్ ఉంటుంది దాంట్లోనే. సిగ్నిఫికెంట్ ఫిగర్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కొన్నిసార్లు క్వశ్చన్ ఇచ్చి వాల్యూస్ ఇచ్చి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్పి కూడా అడుగుతారు. సో ఇట్లా ఫర్ సపోజ్ 4201. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్. ఇట్లా అడిగినప్పుడు ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకి ఇట్లా కొన్ని క్వశ్చన్లో 1 or 2 ఇట్లా ఇస్తారు. వాటి నుంచి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో అడుగుతూ ఉంటారు. దాంతోపాటు ఎక్స్ప్రెస్ యూనిట్ అటామిక్ మాస్ ఇన్ 10 kgs అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. అదొకటి. వెరీ షార్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన 10 VS ఎక్యూస్ అన్ని చదువుకోండి. దాంతోపాటు అడిషనల్గా ఏం చదవాలో ఇంక ఇక్కడ నేను కలిపి చెప్తాను. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒకటి, తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎర్రర్స్ పైన, ప్రాబ్లమ్స్ ఆన్ ఎర్రర్ అనాలిసిస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఎర్రర్ అనాలిసిస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రేడియస్ ఇస్తారు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటారు స్పియర్కి. ప్రాబ్లం నెంబర్ 9, 10 ఉంటాయి టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూడండి. దాంతోపాటు పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అడుగుతారు రేడియస్ ఇచ్చి, ఒక క్వశ్చన్. నెక్స్ట్ కైనటిక్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ద కైనటిక్ ఎనర్జీ అడుగుతారు. మాస్ ఇస్తాడు, మాస్లో పర్సంటేజ్ ఎర్రర్ ఇస్తాడు, వెలాసిటీలో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ కైనటిక్ ఎనర్జీ అని చెప్పి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి చూసుకోండి. విఎస్ఐకి చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి ఇవి చూసుకోండి సరిపోతుంది. వెరీ షార్ట్ క్వశ్చన్స్ అన్ని చదివి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఎర్రర్ అనాలిసిస్ పైన కొన్ని క్వశ్చన్స్ చూడండి సరిపోతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, వెరీ షార్ట్ క్వశ్చన్స్. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో వెక్టార్స్ పైన ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మొత్తం వెక్టార్ ఫైండింగ్ ద యాంగిల్. సో ఇక్కడికి వచ్చేస్తే మనకు ఫైండింగ్ ద యాంగిల్ ఒకటి 2 కాన్సెప్ట్. ఫైండింగ్ యాంగిల్. ఇఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్, వాట్ ఈస్ ద యాంగిల్. సో టీటా అడుగుతారు. రెండింటికి కూడా 45 వస్తుంది. ఒక దగ్గర కాస్ టీటా ఈక్వల్ టు AX/mod, ఇంకొక దగ్గర
tan theta ఈక్వల్ టు 1 వస్తది. సో, ఆ 2 క్వెషన్స్ చూసుకోండి. దాంతో పాటు మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. సో, దీనిపైన మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాబ్లమ్స్ అడిగారు. ఈ 2 కాన్సెప్ట్సే ఉంటాయి దీంట్లో ఎక్కువగా. Magnitude of the resultant. If p bar and q bar are the two vectors and r is the resultant, then we can use this formula under root p square plus q square plus 2pq cos theta. ఇక్కడ నీకు p వాల్యూ ఇస్తాడు, q వాల్యూ ఇస్తాడు, theta కూడా ఇస్తాడు కొన్నిసార్లు. theta ఇచ్చినప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాసేయచ్చు. ప్యారలల్ అన్నప్పుడు యాంగిల్ theta 0 అవుతుంది, cos 0 1 అయిపోతుంది. పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు theta 90 డిగ్రీస్ అవుతుంది. సో, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. r ఈక్వల్ టు అండర్ రూట్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు వెక్టార్ p ఇస్తాడు, q ఇస్తాడు. ఇంకో క్వశ్చన్ ఉంటుంది దీంట్లోనే. వెక్టార్ p వాల్యూ p ఇస్తాడు, q ఇస్తాడు. రెండు ఇచ్చి మాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q అంటాడు. మాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q అంటే ఫస్ట్ p ప్లస్ q యాడ్ చేసి తర్వాత వచ్చిన దానికి మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ వచ్చిన వాల్యూస్కి స్క్వేర్ రూట్లో స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఒకటి 26 యూనిట్స్ అని మనకు ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి చూడండి అది కూడా. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, రెండు మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. ఈ చాప్టర్లో ఇంతకు మించి అడగడానికి క్వశ్చన్స్ కూడా ఏముండవు. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్లో, కాబట్టి సపరేట్గా వెరీ షార్ట్ క్వశ్చన్ కింద ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్గా ఏం అడగరు దీంట్లో నుంచి. ఇఫ్ ఇన్ కేస్ అడిగిన ఫోర్స్ ఇస్తారు, వెలాసిటీ ఇస్తారు. ఫోర్స్ అండ్ వెలాసిటీ ఇచ్చి మాస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అడిగితే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ రిలేషన్ యూజ్ చేస్తే అది ఒకటి వస్తుంది. ఇంకా రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి 2 మార్క్స్లో వస్తే. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బ్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బ్రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. లేదా యాంగిల్ tan థీటా అడుగుతారు, యాంగిల్ అడుగుతారు. యాంగిల్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఒకసారి దీనిపై బేస్డ్ ప్రాబ్లం చూడండి, సరిపోతుంది. నెక్స్ట్, O is a point on the ground chosen as origin. A body suffers displacement of 10 root 2 meters northeast, 10 meters north, and finally 10 root 2 northwest. How far the body is from origin? సో వెక్టర్స్ లో అడుగుతారు. ఇది మనకు 30 జే క్యాప్ ఆన్సర్ వస్తుంది. అది ఒకసారి చూడండి. 30 జే క్యాప్ ఆన్సర్ ఉన్న ప్రాబ్లం ఉంటుంది. 10 రూట్ 2 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఉండి 2 టైమ్స్ ఒకసారి 10 ఉంటుంది. 30 జే ఆన్సర్ ఉండే ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. దీంట్లో ఇంతకు మించి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. నెక్స్ట్, లాస్ ఆఫ్ మోషన్లో మెయిన్గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ కాన్సెప్ట్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్, 3 న్యూటన్స్ లాస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్. లాస్ ఆఫ్ మోషన్. సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ ఫ్రిక్షన్. ఇది ఒక్క బేసిక్ ఐడియా ప్రాపర్గా ఉంటే ఆన్సర్ ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో న్యూటన్స్ లాస్ ఫస్ట్ లా తీసుకుంటే ఇనర్షియా అడుగుతారు. వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, అదొక క్వశ్చన్. మాస్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఇనర్షియా ఈజ్ ద ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ విచ్ ఆపోజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్, అదొకటి. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. థర్డ్ లా బేస్డ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైనే అడుగుతారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైన క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఆన్సర్ మాత్రం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం రాస్తాం మనం. దాంట్లో ఒకటి బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ బ్యాక్వర్డ్ కిక్. బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ బ్యాక్వర్డ్ కిక్, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. నెక్స్ట్, బాంబ్ ఎక్స్ప్లోడ్స్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్. థర్డ్ క్వశ్చన్ దీంట్లోనే, why does heavy rifle does not recoil as strong as a light rifle even if the same cartridges are used అని అడుగుతాడు. ఇది కూడా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే. మాస్ ఇంటూ వెలాసిటీ remains constant. Mass is inversely proportional to velocity. As mass is more, velocity is less. కాబట్టి heavy rifle does not recoil as a light rifle even if the same cartridges are used. సో ఇక మాక్సిమం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే ఉంటుంది అన్నిటికీ ఆన్సర్. రాయడం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం రాసి m1v1 ఈక్వల్ టు మైనస్ m2v2 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇనిషియల్ మొమెంటం అన్ని కేసులో కూడా 0 అవుతుంది. ఫైనల్ మొమెంటం మిగులుతుంది. కాబట్టి బుల్లెట్ కానీ, ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ కానీ, ఇవన్నీ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ లీనియర్ మొమెంటం బేస్డ్గా ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ ఫ్రిక్షన్. కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1 అని అడుగుతారు. సో
S. సో జనరల్‌గా అయితే ఇది లెస్ దెన్ 1 ఉంటది. బట్ సర్ఫేస్ హెవీగా పాలిష్ అయినప్పుడు అడిసివ్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దెన్ 1 ఉంటది. ఇంకొకటి వై డస్ కార్ విత్ ద ఫ్లాట్ టైర్స్ స్టాప్ సూనర్ దెన్ దట్ విత్ ద ఇన్‌ఫ్లాటెడ్ టైర్స్ అని ఇంకో క్వెషన్ ఉంటది. ఫ్లాట్ టైర్స్ ఉన్నప్పుడు డిఫార్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరుగుతది పంక్చర్ అయినప్పుడు. కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగితే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా పెరుగుతది. కాబట్టి కార్ విత్ ద ఫ్లాట్ టైర్ స్టాప్ సూనర్. If the weight of the body is doubled, ఇంకో క్వెషన్ ఉంటుంది. If the weight of the body is doubled, what happens to coefficient of friction? Coefficient of friction is independent of weight. Independent of weight of the body. It remains constant. So దీంట్లోనే why the horse has to pull harder during the start of the motion than later అని ఇంకొక క్వెషన్ ఉంటుంది. During the start of the motion, horse has static friction. Later it is converted into kinetic friction. As static friction is greater than kinetic friction, the horse has to pull harder during the start of the motion than later. సో ఇవి దీంట్లో మనకు ఎక్కువగా అడిగే క్వెషన్స్ ఉంటాయి. ఇవి చూసుకోండి. వీటితో పాటు ప్రాబ్లమ్స్ ఆన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ దాంతో పాటు ఇక్కడ యాక్సిలరేషన్ తీసుకోవచ్చు అంటే వి మైనస్ యూ బై టీ అని కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములా బేస్డ్ కూడా మనకు క్వెషన్స్ అడుగుతారు. అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. ఇక్కడ చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఇచ్చి మాస్ ఇచ్చి ఫోర్స్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుండొచ్చు. సో ఏదైనా ఒక క్వాంటిటీ అడుగుతారు మనకు ఫైండ్ చేయమని. సో ఈ ఫార్ములా బేస్డ్ కొన్ని క్వెషన్ చూసుకోండి. అట్లనే మొమెంటం చేంజ్ ఇన్ ద మొమెంటం పైన ప్రాబ్లమ్స్. చేంజ్ ఇన్ ద మొమెంటం పి ఈక్వల్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ. ఏ బ్యాట్స్మెన్ ఇట్స్ ద బాల్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది మనకు దీంట్లో క్లాస్ ఆఫ్ మోషన్లో. అయితే ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ బ్యాట్స్మెన్ హిట్ బ్యాక్ ద బాల్ straight in the direction of the bowler without changing its initial speed of 12 meter per second. If the mass of the ball is 0.15 kg, determine the impulse imparted. Impulse is nothing but change in momentum. So impulse అడుగుతున్నారు ఇక్కడ. Impulse is nothing but change in momentum. ఇదే ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. Impulse equal to change in momentum. So I equal to m into v minus u. సో ఇదే ఫార్ములా వాడచ్చు. సో ఇది క్లాస్ ఆఫ్ మోషన్ కి రిలేటెడ్. ఈ క్వశ్చన్ చూసుకోండి. దీన్ని బేస్డ్ ఒకసారి సరిపోతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ ఎ సిస్టమ్ అని చెప్పి అడుగుతారు. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అని రాసి సరిపోతుంది. ఎగ్జాంపుల్ అడుగుతారు. ఏదో రింగ్ అని రాయొచ్చు లేదా బ్యాంగిల్. రింగ్ ఆర్ బ్యాంగిల్ ఇట్లా ఏది రాసినా సరిపోతుంది. ఇక్కడ మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెకండ్ టార్క్ బేస్డ్ క్వశ్చన్స్, థర్డ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన వై ద స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద బైసికల్ వీల్ అని అడుగుతారు. ఇక్కడ ఇది టు ఇంక్రీజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద బైసికల్ వీల్. సెకండ్, ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ వర్ మెల్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద లెంత్ ఆఫ్ ద డే అని అడుగుతారు. ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ వర్ మెల్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, దేర్ బై లెంత్ ఆఫ్ ద డే ఆల్సో ఇంక్రీజెస్. ఇది ఒకటి. టూ బాడీస్ హ్యావ్ ద సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విచ్ బాడీ విల్ హ్యావ్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అని అడుగుతాడు. యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ వాట్ ఆఫ్ I omega square. So kinetic energy is directly proportional to omega. So angular velocity. The body which has a greater angular velocity will have greater kinetic energy. So ఇది moment of inertia based questions ఇవి. దేనికైతే యాంగులర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందో దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. లేదా యాంగులర్ మొమెంటం అని కూడా రాయొచ్చు. యాంగులర్ మొమెంటం దేనికి ఎక్కువ ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బికాజ్ L ఈక్వల్ టు I omega. ఇది ఒకటి. ఈ కాన్సెప్ట్ పైన వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఒకటి. నెక్స్ట్ టార్క్. So when we spin two eggs on the tabletop, which egg will spins at the higher rate? Hard-boiled egg and raw egg. How do you distinguish between hard-boiled egg and raw egg when you spin them on the tabletop అని చెప్పి అడుగుతారు. సో రా egg లో లిక్విడ్ మ్యాటర్ ఉంటుంది. అది it gets try to move away from the axis of rotation as torque tau equal to I alpha. Its angular acceleration decreases. Boiled egg, it's simply rigid body. It spins at a higher rate. ఇది ఒకటి. నెక్స్ట్ వై డూ వి ప్రిఫర్ ఎ స్పానర్ ఆఫ్
లాంగర్ ఆర్మ్ ఇన్ ద షార్టర్ ఆర్మ్ అని అడుగుతారు. టార్క్ టౌ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. స్పానర్ లాంగర్ ఆర్మ్ ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటది కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ అప్లై స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఏ టర్నింగ్ ఎఫెక్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. టర్నింగ్ అనేది ఈజీగా అవుతుంది. తక్కువ ఫోర్స్ అప్లై చేసినా టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది, టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లాంగర్ ఆర్మ్ ఉన్న స్పానర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లైయింగ్ ద ఫోర్స్ ఇన్ ద హింజెస్ అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. ఫోర్స్ హింజెస్లో అప్లై చేసినప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్స్ ఇస్ జీరో. ఆర్ జీరో అయినప్పుడు టార్క్ ఏమవుతుంది? జీరో. ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి రాస్తే సో ఆర్ జీరో అయినప్పుడు టార్క్ కూడా జీరో, కాబట్టి నో టర్నింగ్. ఇవి టార్క్ పైన. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్. వై హెలికాప్టర్ ఇస్ ప్రొవైడెడ్ విత్ టూ ప్రొఫైలర్స్ అని చెప్పి అడుగుతారు. In order to conserve the angular momentum, helicopter is provided with two propellers. If it has only one propeller, it would have rotated opposite by itself. So, ఒకవేళ టూ ప్రొఫైలర్స్ లేకపోతే హెలికాప్టర్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి యాంగులర్ మూమెంట్ కన్జర్వ్ చేయడం కోసం టూ ప్రొఫైలర్స్ అనేవి ఇస్తారు. వై ఇట్ ఈస్ ఈజియర్ టు బ్యాలెన్స్ ద బైసికల్ ఇన్ మోషన్ అని చెప్పి ఇంకో క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఎందుకంటే సేమ్ ఆన్సర్ మళ్ళీ సేమ్. In order, moving wheels of the bicycle possess a conservation of angular momentum. That's why it is easier to balance the bicycle in motion. ఇవి ఈ చాప్టర్ లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకండి, అన్ని క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు వస్తే 2+2 వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ చాప్టర్లో ఏది కూడా వదిలేయద్దు. యావరేజ్ ప్రెషర్, విస్కాసిటీ, కాన్సెప్ట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్లో డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్సెస్ ప్రెషర్, ఇవన్నీ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదవడానికి ట్రై చేయండి. ఈ చాప్టర్లో ఏ ఒక్క క్వశ్చన్ వదలొద్దు. అడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర అవి కూడా చదవడానికి ట్రై చేయండి. ఏ ఒక్క క్వశ్చన్ లీవ్ చేయొద్దు దీంట్లో. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్, కైనెటిక్ థియరీ, ఈ 3 చాప్టర్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ విస్కాసిటీ, డైమెన్షనల్ ఫార్ములా, యూనిట్స్ కూడా అడుగుతారు. యావరేజ్ ప్రెషర్, దాని తర్వాత వై బెర్నౌల్లి ప్రిన్సిపల్ పైన కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ప్రిన్సిపల్ అడుగుతారు, అంటే అది బెర్నౌల్లి ప్రిన్సిపల్ అని రాస్తాము. మ్యాగ్నస్ ఎఫెక్ట్. సో అట్లనే వై ద డ్రాప్లెట్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, అదొకటి. ఇంకా ఎక్సెస్ ప్రెషర్, సోప్ బబుల్ అయితే 4T/R రాయొచ్చు. T is the surface tension, R is the radius of the bubble. ఎయిర్ ఆర్ లిక్విడ్ బబుల్ అయితే 2T/R. సో ఇవి జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ డేటాతో రిప్రజెంట్ చేస్తాం మనము. వాటర్ వెట్స్ ద గ్లాస్ బట్ నాట్ ద లోటస్ లీఫ్ వై అని అడుగుతారు. వాటర్ గ్లాస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ <90 ఉంటుంది, అక్యూట్ యాంగిల్ ఉంటుంది. వాటర్ లోటస్ లీఫ్ <90 ఉంటుంది. కాబట్టి ఇక్కడ కండిషన్స్ రాస్తే సరిపోతుంది. ఇంకా దీంతో పాటు వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్, వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అని చెప్పి అడుగుతారు. సేమ్ ఇక్కడ వాటర్ వెట్టింగ్ ఏజెంట్ ఇది ఆన్సర్. వాటర్ ప్రూఫింగ్ అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్లా ఇవి కొంచెం చూసుకోవాలి. ఏదో వదలకండి, క్వశ్చన్స్ అన్ని చదవాలి. దీంట్లో అట్లనే ఫ్లూయిడ్స్లో మనకు సర్ఫేస్ టెన్షన్, సో ఇదే ఫార్ములా బేస్డ్. సోప్ బబుల్ ఆర్ ఎయిర్ బబుల్ ఇచ్చి సర్ఫేస్ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సర్ఫేస్ టెన్షన్ అని అడుగుతారు, లేదా ఎక్సెస్ ప్రెజర్ అని అడుగుతారు. వాల్యూస్ ఇచ్చి సర్ఫేస్ టెన్షన్ వాల్యూస్ ఇచ్చి ఎక్సెస్ ప్రెజర్ అడుగుతారు. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి వీటిపైన. వెరీ షార్ట్, మొత్తం అన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పి చేయడానికి ఏం లేదు. ప్రాబ్లమ్స్ సర్ఫేస్ టెన్షన్ పైన చూసుకోండి, ఈ సర్ఫేస్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెస్ ప్రెషర్, ఈ రెండింటిపైన ప్రాబ్లమ్ చూసుకోండి. వర్క్ డన్ కూడా చూసుకుంటే బెటర్. దాంతోపాటు వెరీ షార్ట్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవాలి. నెక్స్ట్, థర్మల్ ప్రాపర్టీస్. థర్మల్ ప్రాపర్టీస్ కూడా అంతే. థర్మల్ ప్రాపర్టీస్లో దగ్గర 25 క్వశ్చన్లు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ 2+2 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయాలి. దీంట్లో 4 మార్క్స్ వస్తాయి, 2+2 వస్తాయి. అంటే కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది ప్యాటర్న్, 2+2 4 అనేది. కాబట్టి కంపల్సరీ అన్ని చదువుకోవాలి. ఈ చాప్టర్లో వదిలేయడానికి ఏం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ ఉంటుంది మన క్వశ్చన్లో. థర్మల్ ఎక్స్పాన్షన్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వై ద గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ ద రైల్స్ ఆఫ్ ద రైల్వే ట్రాక్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. వై cooking utensils are coated with black color and why is copper is used as a used for making utensils అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. అవి
చూడాలి. నెక్స్ట్ latent heat, can the substance contrast and heating, give example. దాంతోపాటు why ventilators are provided just below the roof, ఇదొక క్వశ్చన్ ఉంటుంది. వీన్స్ డిస్ప్లేస్మెంట్లా దీనిపైన ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ కూడా అడుగుతుండొచ్చు. వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ప్రాబ్లమ్ అడిగితే లాంబ్డా ఎం ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ బి ఈజ్ కాల్డ్ వీన్స్ కాన్స్టెంట్. సో ఇది ఒకసారి చూసుకోవాలి కంపల్సరీ. ఇంకా దీంతో పాటు డస్ అ బాడీ రేడియేట్ హీట్ ఎట్ 0 కెల్విన్ ఆర్ 0 డిగ్రీ సెల్సియస్. సో 0 కెల్విన్లో మాలిక్యులర్ మోషన్ స్టాప్ అవుతుంది కాబట్టి బాడీ హీట్ అనేది రేడియేట్ చేయదు, నో రేడియేషన్. 0 డిగ్రీ సెల్సియస్లో పాసిబుల్. 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కెల్విన్ కాబట్టి బాడీ రేడియేట్ చేస్తుంది 0 డిగ్రీ సెల్సియస్లో. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇవి ఉన్నాయి, ఇవి కూడా చదవాలి కంపల్సరీ. roofs of building often coated with white during summer. Why? White is a good reflector of heat, అందుకే దాన్ని బిల్డింగ్స్ అన్ని వైట్ తో కోట్ చేస్తారని రాయొచ్చు. వైట్ ఇస్ ఈజియర్ టు పర్ఫార్మ్ స్కేటింగ్ ఆన్ స్నో. స్నో పైన స్కేటింగ్ చేయడం ఎందుకు ఈజీ అని అడుగుతారు. ఇది రెజల్యూషన్ అని కూడా అడుగుతారు క్వశ్చన్. స్కేటింగ్ ఈజ్ పాసిబుల్ ఆన్ స్నో డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ వాటర్ బిలో ద skates. Water is formed due to increase in the pressure, acts as a lubricant. ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ అండర్ అప్లైడ్ ప్రెషర్, దాన్ని రెజల్యూషన్ అంటాం. సో అది స్కేటింగ్ చేయడానికి ఈజీ అవుతుంది అది ఉండడం వల్ల. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ కండిషన్స్ చదువుకోండి, ఒప్పుకుంటే ప్రాబ్లమ్స్ కూడా చేస్తే బెటర్. సో దీంట్లో ఏ ఒక్క వెరీ షార్ట్ క్వశ్చన్ కూడా వదలొద్దు, అన్ని చదవాల్సిందే ఈ చాప్టర్, ఎవరికి ఎక్సెప్షన్ లేదు. మీరు యావరేజ్ స్టూడెంట్స్ అయినా బిలో యావరేజ్ అయినా టాపర్లు అయినా కంపల్సరీ చదవాల్సిందే. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా ఉన్నది 10 క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్ చదవండి, ఆల్ VSAQs. మోస్ట్ ఇంపార్టెంట్లీ when does real gas behaves like an ideal gas, main free path. ఇంకా దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఆన్ RMS వెలాసిటీ. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, వస్తే ఎవరు చూసుకోండి. నెక్స్ట్ లా ఆఫ్ ఈక్విపార్టేషన్ ఆఫ్ ఎనర్జీ. బాయిల్స్లో, చార్లెస్లో ఎనీవే మీరు గ్యాస్ లాస్ రాస్తారు. ఇంపార్టెంట్లీ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. సో ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఒకసారి చూసుకోండి. దీంట్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది మనకు, ద అబ్జల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఇంక్రీజ్డ్ 3 times. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ అండ్ రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్. దాంతోపాటు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఈక్వేషన్ ఆఫ్ ప్రెషర్, ఇవన్నీ చూసుకోవాలి. ప్రాబ్లమ్స్ RMS వెలాసిటీ పైన ప్రాబ్లమ్ చేయాలి కంపల్సరీ. లా ఆఫ్ ఈక్విపార్టేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా చూడండి. సో ఇది కంప్లీట్ VSAQs రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోకి వెళ్తే, ఫస్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారు ఎక్కువగా. సో కొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే, పేపర్ ఏమైనా టఫ్ వస్తే సో ఈ క్వశ్చన్ వస్తుంది. డిరైవ్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇవి యూనిఫామ్ మోషన్లో ఈక్వల్ అవుతాయి. యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమో వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ అట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. నెక్స్ట్ a car travels first 1/3 of distance with 10 km/h, second 1/3, third 1/3. Find the mean speed. ఇక్కడ ఫార్ములా 3v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. సో ఆన్సర్ 18 km/h వస్తుంది. ఇక్కడ దాని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5 m/s. ఇది ఫస్ట్ ప్రాబ్లం మనకు టెక్స్ట్ బుక్లో. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ 0, యావరేజ్ స్పీడ్ 6 km/h వస్తుంది. ఒకసారి చేయండి. ఇక్కడ ఈ మ్యాన్ జంప్స్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ ద టాల్ బిల్డింగ్, విల్ హీ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ద నెక్స్ట్ బిల్డింగ్ ఆర్ నాట్. అయితే ఇక్కడ బిల్డింగ్స్ మధ్య డిఫరెన్స్ 9 meters ఇస్తారు. ఆయన జంప్ చేసే రేంజ్ 12.06 సంథింగ్ మీటర్స్ ఉంటుంది. సో రేంజ్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ కాబట్టి పర్సన్ సేఫ్గా నెక్స్ట్ బిల్డింగ్ పైన ల్యాండ్ అవుతుందని రాస్తాము. ఇనిషియల్ వెలాసిటీ 9 m/s స్పీడ్తో రన్ చేసుకుంటూ వచ్చి ఈ 10 meters గ్యాప్ ఉన్న ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పైన దుంకుతాడు. అయితే సేఫ్గా ల్యాండ్ అయిందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు ఉంటుంది. ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. ఇది నెక్స్ట్ దీంట్లోనే
The two balls are simultaneously dropped from the same building. Which one will land the first? అంటే T1 equal to T2. ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేస్తాము. టైం రెండింటికి సేమ్ వస్తుంది. T1 equal to T2 అని వస్తుంది. కాబట్టి T1 equal to T2 వస్తుంది. సో బోత్ ద బాల్స్ విల్ ల్యాండ్ ఎట్ ద సేమ్ టైమ్ అని చెప్పి మనం సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి చేస్తాము. ఇది చాలాసార్లు రిపీటెడ్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3.8. ఎగ్జాంపుల్ 3.8 ఏంటంటే 25 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒక బాల్ని పైన త్రో చేస్తారు. సో అయితే ఇది ఎంత హైట్ రైజ్ అయింది ప్లస్ పైనుంచి కిందికి పడడానికి ఎంత టైం తీసుకుంది. హైట్ ఏమో u² / 2g వస్తుంది. దీని నుంచి ఆన్సర్ 20 మీటర్స్ రైజ్ అవుతుంది. సో ఇది 20 అయితే మొత్తం 45 మీటర్స్ హైట్ నుంచి కిందికి పడడానికి దీనికి పట్టే టైం, పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి పడడానికి పట్టే టైము మొత్తము 5 సెకండ్స్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాబ్లం కూడా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్. ఈ చాప్టర్లో 4 మార్క్స్ వస్తే మనకి ఇవి చూసుకుంటే మోస్ట్లీ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ ప్యారలోగ్రామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ అంటే ప్యారలోగ్రామ్లో ఆర్ ఈ పారాబోలా క్వశ్చన్, రెండు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ రేంజ్ డెరివేషన్ అని అడుగుతారు, లేదా సో దట్ h=r/4 సో ఇదన్నీ అడుగుతారు. θ = 45 degrees రాస్తే దాంట్లో h=r/4 వస్తుంది మనకు. ఇవి చూసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అని అడగవచ్చు, లేదా h=r/4 ప్రూవ్ చేయమని అడగవచ్చు. లేదంటే mod a plus b = mod a minus b find the show that prove the angle between a and b is 90 degrees ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది మనకు, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్, యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, పొజిషన్ వెక్టర్. సో ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ 4 మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, మొమెంటం అండ్ ఇంపల్స్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండ్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి దీనికి, ఎగ్జాంపుల్స్. తర్వాత ఫ్రిక్షన్ కాన్సెప్ట్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్. లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, మెథడ్స్ టు reduce the friction or decrease the friction, advantages, disadvantages, why pulling is easier than pushing. ఈ క్వశ్చన్స్ అన్ని కంపల్సరీ చదువుకోవాలి లాస్ ఆఫ్ మోషన్ నుండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. దీంట్లో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాని తర్వాత యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v=r⍵. ఈ రిలేషన్ చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, యాంగులర్ వెలాసిటీ అండ్ డెరివేషన్ ఆఫ్ v=r⍵. వెక్టార్ ప్రొడక్ట్, ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ రాయాలి, ప్రాపర్టీస్ రాయాలి, ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ రిలేషన్ బిట్వీన్ దెమ్, టార్క్ τ=iα రిలేషన్ ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ find the center of mass of 3 particles vertices of equilateral triangle. ప్రాబ్లం 1 ఉంటుంది, ఇది ప్రాబ్లం నెంబర్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏదో ఒకటి. నెక్స్ట్ వెయిట్, ఇక్కడ టార్క్ పైన ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మిస్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఫోర్స్ అని మనకు ప్రాబ్లం ఉంటుంది. టార్క్ τ=r×f. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2i + 12j + 10k ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రీవియస్లీ ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లం ఇది, ఇది కూడా చూసుకోండి ఒకసారి, ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రావిటేషన్లో కెప్లర్స్ లాస్, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, జియోస్టేషనరీ శాటిలైట్. మీకు ఇంకా చదవాలనిపిస్తే రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ, ఇది కూడా చదువుకోండి. దీంట్లో గ్రావిటేషన్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే F=gm1m2/r². యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ పైన ప్రాబ్లమ్స్ కూడా చూడండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే క్వశ్చన్ అడుగుతారు. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ద లోడ్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
వీటితో పాటు రిమైనింగ్ షార్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చదువుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో యంగ్స్ మోడలెస్ పైన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్లో ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్, పెండ్యులమ్ క్లాక్, వై గో ఫాస్టర్ ఇన్ వింటర్ స్లోవర్ ఇన్ సమ్మర్, టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్. దీని నుంచి ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అండ్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్, లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. తర్వాత షార్ట్ నోట్స్ ఆన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్. ఈ ఒక్క క్వశ్చన్ చదివితే రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇదే అవుతుంది. షో దట్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్జల్యూట్ టెంపరేచర్ అని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 and 3 ఉంటాయి ఇవి టెక్స్ట్ బుక్లో. తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ మోనోటామిక్, డయాటామిక్ అండ్ పాలియాటామిక్ గ్యాసెస్. ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్కి H2 అండ్ O2కి రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఎట్ సేమ్ టెంపరేచర్ అడుగుతారు, అదొక క్వశ్చన్ ఉంటుంది. లేదా 4 గ్యాసెస్ విత్ ద వెలాసిటీస్ ఆఫ్ 1, 2, 3, 4 అని చెప్పి యావరేజ్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అడుగుతాడు. VRMS equal to under root V1 square plus V2 square plus V3 square plus V4 square by 4. సో యావరేజ్ వాల్యూ చేసి సరిపోతుంది. ఇక్కడ 1, 2, 3, 4 ఆర్ఎంఎస్ వెలాసిటీ ఉన్న డిఫరెంట్ గ్యాసెస్కి యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీ అడుగుతారు. సో ఇది ఒక ఫార్ములా. ఇవి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ పవర్. దీంట్లో 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3కి 3 చదవాలి. ఇక్కడ ఇచ్చిన ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయద్దు. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. దీంతో పాటు మిషన్ గన్ ప్రాబ్లం నెంబర్ 2. ఆన్సర్ ఇక్కడ 5400 వాట్స్ ఆర్ 5.4 కిలో వాట్స్. ఈ ప్రాబ్లం ఒకటి. ప్రాబ్లం లేకుండా క్వశ్చన్ ఎప్పుడు కూడా రాదు ఇది. నెక్స్ట్ కొలిజన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఆన్సర్ పెద్దగా ఉందని చెప్పి వదిలేయద్దు. కొంచెం జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి. సింపుల్గానే ఉంటుంది డెరివేషన్ మొత్తం కూడా. నెక్స్ట్ డిఫైన్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, స్టేట్ అండ్ ప్రూవ్ వర్క్ ఎనర్జీ థియరం క్వశ్చన్. ఇది కూడా చాలా చిన్న క్వశ్చన్. దీనికి కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. క్యాల్కులేట్ ద పవర్ ఆఫ్ ద పంప్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ 15 కిలో వాట్స్ ఉంటుంది, లేదా 14.95 కిలో వాట్స్ కూడా వస్తుంది, 9.8 తీసుకుంటే. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఇది ప్రాబ్లం నెంబర్ 2. సో ఈ చాప్టర్లో ఏంటంటే ప్రాబ్లమ్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ప్రాబ్లమ్స్ అంటే పవర్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా. పవర్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి. ఇక్కడ ఇచ్చిన 2 ప్రాబ్లమ్సే కాకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పవర్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్, F=ma పైన ప్రాబ్లమ్స్, వర్క్ డన్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ పైన ప్రాబ్లమ్స్ కొన్ని చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పవర్ పైన ఇస్తారు ఎక్కువ, బట్ రిమైనింగ్ కూడా చూసుకుంటే బెటర్. నెక్స్ట్ ఆసిలేషన్స్లో మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది కాబట్టి. షో దట్ మోషన్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులమ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్ అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. T=2π/L/g రాసి తర్వాత సెకండ్స్ పెండ్యులమ్, తర్వాత క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ పెండ్యులమ్. క్వశ్చన్ ఎట్లా అని సింపుల్ పెండ్యులమ్ క్వశ్చన్ అనిపించింది అంటే లాంగ్ క్వశ్చన్లో మీరు సింపుల్ పెండ్యులమ్ ఆన్సర్ మొత్తం రాసి, సెకండ్స్ పెండ్యులమ్ అంటే రాసి, ప్లస్ క్యాలిక్యులేట్ ద లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసి రాయండి. కొంతమంది కొన్నిసార్లు ఇవి చూడరు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆర్ సెకండ్స్ పెండ్యులమ్ చూడకుండా జస్ట్ T=2π/L/g ఇక్కడ వరకు రాసి వచ్చేస్తారు. అట్లా చేయొద్దు, మొత్తం కంప్లీట్గా రాసి రండి, ప్రాబ్లం ఏం లేదు ఎక్స్ట్రా రాస్తే. నెక్స్ట్ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. షో దట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ సింపుల్ హార్మోనిక్. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఈ 3 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి. y=a sin ωt ఒకటి, v=a cos ωt 2, యాక్సిలరేషన్ a-a² sin ωt. ఇవి తప్పు రాయద్దు, ప్రాపర్గా రాసి రండి. a ప్రపోర్షనల్ టు -5 రాసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్.
థర్మోడైనమిక్స్‌లో సో, మీకు ఆల్రెడీ అందరికి ఐడియా ఉన్న క్వెషన్ ఇది. కార్నాట్ ఇంజిన్, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ రాశి, కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఈక్వేషన్ ఈటా ఈక్వల్ టు 1 - T2/T1. ఇదొకటి ప్రాబ్లమ్. ఇక్కడ ఇచ్చిన ఇదే ఈక్వేషన్ పైన ప్రాబ్లమ్ అడుగుతారు. బట్ మీరు చేయాల్సింది టెంపరేచర్‌ని కెల్విన్‌లోకి కన్వర్ట్ చేయాలి. సెల్సియస్‌లో డిగ్రీ సెల్సియస్‌లో ఇస్తారు. కెల్విన్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తారు? ఫర్ సపోజ్ 0 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చిందనుకో 273 కెల్విన్. సో, అట్లనే 27 డిగ్రీ కెల్విన్స్ 27 డిగ్రీ సెల్సియస్ ఇస్తే దాన్ని 300 కెల్విన్. కెల్విన్‌లోకి కన్వర్ట్ చేసి ఇచ్చిన వాల్యూకి ఇచ్చిన డిగ్రీ సెల్సియస్ వాల్యూకి ప్లస్ 273 యాడ్ చేసి కన్వర్షన్ చేసిన తర్వాతనే ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ హౌ హీట్ ఇంజిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాసి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. కెల్విన్ స్టేట్మెంట్స్ అండ్ క్లాసియస్ స్టేట్మెంట్ 2 రాసి డిఫరెన్సెస్ రాసిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బీటా పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. T2/T1 - T2. సో, ఇక్కడ కూడా సేమ్ కెల్విన్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తది. సో, ఇవి కంప్లీట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్.